యేసయ్య కాడి మన మెడ మీద ఉన్నంత వరకు మన ప్రాణాలకు విశ్రాంతి గ్యారంటీ. ఆ కాడి మెడ మీద నుంచి దులిపేసి మన ఇష్టారాజ్యంగా మనం వెళ్ళినప్పుడు మనం ఏమేం కోల్పోతాం తెలుసా? వాటిలో మొట్టమొదటిది విశ్రాంతి కోల్పోతాం. విశ్వాసాన్ని విడిచిన వారు విశ్రాంతి కోల్పోతారు. విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు విశ్రాంతిలో బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా సుఖంగా ఉంటారండి? వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉంటారు? ఒకవేళ సుఖం పొందినా ఆనందం పొందినా అది అల్పమైనదే, తాత్కాలికమైనదే, టెంపరీ. ఎందుకంటే చాలా జీవితాలు నేను చూసున్నా. ఒక జీవితం కాదు, దాదాపు యేసుతో నడక 22 సంవత్సరాలు, నా ప్రభువుతో నడక 22 సంవత్సరాలు దాటింది. ఈ 22 సంవత్సరాల్లో ఎన్నో జీవితాలని నేను చూశాను. లోకంలో ఆవేదనలో ఉండి ప్రభువులోకి వచ్చి విశ్రాంతి అనుభవించిన జీవితాలని చూశాను. ప్రభువులోనికి వచ్చి ప్రభు యొక్క విశ్రాంతి, దాని యొక్క రుచి అంతా ఎరిగుండి కూడా మళ్ళా అల్పమైన లోకాకర్షణలకు లోనై వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి భ్రష్టుబట్టి దారుణమైన స్థితిలో జీవితాలు ముగించిన వాళ్ళని చూశాను. ఇప్పటికీ యాతన పడుతున్న వాళ్ళని, అర్ధరహితమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని చూస్తానే ఉన్నాను. అనుభవంతో అనుభవాల సారం ఎరుగున్నాను గనక ఇంత గట్టిగా ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు.